సో రావుస్ ఐఏఎస్ అసలు ఏం జరిగింది మనందరికీ తెలుసు. రావుస్ ఐఏఎస్ లో ఎలాంటి దెబ్బ తగిలింది అనేది. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ జరిగింది ఏంటి, అక్కడ బేస్మెంట్ లో వీళ్ళు కూర్చొని స్టడీ హాల్ కూర్చొని చదువుకుంటా ఉన్నారు. ఉన్నట్టుండి ఈ వరద రావడంతో వాళ్ళు బయటికి రాలేక ఇరుక్కొని అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. అండ్ తర్వాత కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు అంటే హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఆ తర్వాత దీని గురించి దేశంలో అన్ని కోచింగ్ సెంటర్స్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయిపోయింది, ఇన్సిడెంట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అండ్ అప్రస్తుతం. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక్క రావుస్ ఐఏఎస్లోనే కాదు, వేరే చాలా ఇన్స్టిట్యూట్స్ బేస్మెంట్స్లో ఈ పాయింట్ దగ్గర నుంచి ఎందుకు మొదలు పెడుతున్నానో కూడా నేను చెప్తాను. అంటే రావుస్ ఐఏఎస్ పాయింట్తో నేను ఎందుకు మొదలు పెడుతున్నాను కూడా ఖచ్చితంగా నేను డిస్కస్ చేస్తాను. ఈ బేస్మెంట్ ఒక్క రావుస్ ఐఏఎస్ స్టడీ హాలే. కొన్ని ఇన్స్టిట్యూట్స్, పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్స్ అయితే ఇక్కడ క్లాసులు కూడా చెప్పించారు. బేస్మెంట్స్లో క్లాస్ రూములు కూడా ఉండేవి. అండ్ చాలా స్టడీ హాల్స్ బేస్మెంట్లోనే ఉండేవి. నాట్ ఓన్లీ స్టడీ హాల్స్, బుక్ సెంటర్స్ చూసుకున్నా కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, ఆ పేర్లు అనేది అప్రస్తుతం, పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్స్ బేస్మెంట్లో కూడా క్లాసులు చెప్పించారు. ఇది రియాలిటీ. వన్స్ రావుస్ ఐఏఎస్ ఇలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవడం వల్ల చాలా మంది, చాలా ఇన్స్టిట్యూట్స్ బేస్మెంట్ లో క్లాసులు చెప్పడం ఆపేశాయి. అండ్ చాలా స్టడీ హాల్స్, బేస్మెంట్ లో ఉన్న స్టడీ హాల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. దీని వల్ల 1500 రూపాయలు ఉండాల్సిన స్టడీ హాల్ ఈ రోజు చూసుకుంటే మినిమం 3000. అండ్